వెల్కమ్ టు మీడియా జగదీష్. ఈరోజు వీడియో 40 ఏళ్ల తర్వాత తల్లిని చేరిన కూతురు. 5 రోజులు పసికూనలో వెళ్ళిపోయిన తన కూతురు 40 సంవత్సరాల తర్వాత తల్లి ముందు నిలబడితే ఆ ఆనందానికి అవధులు ఉండవు కదా. ఈ అంతులేని సంతోషానికి ఇటీవల వేదిక అయ్యింది. చిలీ దేశంలోని యాంటోనియాకు అతని భార్య బిజామాకు అప్పటికే 2 అమ్మాయిలు. మూడోసారి కూడా కుమార్తె పుట్టింది. పిల్లల్లో పేదరికాన్ని తగ్గించడానికి అప్పటి ప్రభుత్వం అంతర్జాతీయ దత్తతకు మార్గమని భావించింది. ఆ విధంగా దాదాపు 20,000 మంది పిల్లలను దత్తత ఇచ్చింది. బిడ్డ కడుపులో ఉండగా బిజామా కూడా దత్తతకు అంగీకరించింది. కానీ పాప పుట్టిన తరువాత ఇవ్వడానికి ఆమె ఒప్పుకోలేదు. ఉద్యోగం లేదు, సొంత ఇల్లు లేదు, స్థిరత్వం లేదు. పిల్లలను ఎలా పెంచుతావంటూ ప్రశ్నించిన ప్రభుత్వాధికారులు ఆమె 5 రోజుల కూతురిని తీసుకుని వెళ్ళిపోయారు. ఈ విషయం బిజామా కుటుంబంలోని వారికి, బయట వారికి తెలియదు. కానీ పేగు తెంచుకొని పుట్టింది కదా, తల్లి అయిన బిజామా బిడ్డ కోసం ప్రతిరోజు రోజిస్తూనే ఉంది. వెదకడానికి కనీసం పేరు కూడా తెలియదు, మార్గం కూడా లేదు. మరోవైపు దత్తతగా వెళ్ళిపోయిన ఆ కూతురు పేరు గార్సియా. ఫ్లోరిడాలో పెరిగింది. తనని దత్తత తీసుకున్నారని చిన్నతనం నుంచే గార్సియాకు తెలుసు. కానీ కన్న తల్లిదండ్రులను కలుసుకోవడం ఎలాగో తెలియదు. ఇలాంటి సమయంలో ఆమె ఫ్రెండ్ ఒకరు శిశువుగా దత్తత వచ్చి తిరిగి తన సొంత కుటుంబాన్ని ఎలా చేరుకుందో తెలుసుకుంది. అలాంటి వారి కోసం సాయం చేసేందుకు కనెక్టింగ్ రూట్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఉందని తెలుసుకొని ఆ సంస్థను కలిసింది గార్సియా. గార్సియాకు కుటుంబం గురించి, ఆమె పడే తపన చూసి ఆమెను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు సైతం ఆమెకు సహాయం చేశారు. గార్సియా బర్త్ సర్టిఫికెట్ ద్వారా ఆమె కుటుంబ వివరాలు తెలిసాయి. అయినా DNA పరీక్షలో కూడా బిజామానే గార్సియా కన్నతల్లని కనెక్టింగ్ రూట్స్ సర్టిఫై చేసింది. వెంటనే మొదటిసారి తల్లి కూతురు జూమ్ ద్వారా మాట్లాడుకోవడం జరిగింది. గార్సియాది ఒక భాష, అమ్మది ఒక భాష. మొదటిసారి సంభాషణ వీరిద్దరికీ కష్టమే అయ్యింది. ఒకరినొకరు చూసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆఖరికి గార్సియా 2025 మార్చి నెలలో సొంత కుటుంబంతో కలిసిపోయింది. 40 ఏళ్ల కిందట దత్తతకు పోవడంతో ఇప్పుడు తల్లులు పెద్దవారవుతున్నారు, కొందరు చనిపోతున్నారు. అందుకే ఆలస్యం కాకముందే సాధ్యమైనన్ని కుటుంబాలను తిరిగి కలపాలని లక్ష్యంగా పెట్టుకుంది కనెక్టింగ్ రూట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా సింపుల్గా ఎస్ అని కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రోజు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ ఆల్ మై ఫ్రెండ్స్.